గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక స్టేట్కి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందో తెలుసుకుందాం. మెయిన్గా ఒక స్టేట్కి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి 7 or 8 మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. సో అవేమిటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, ట్యాక్స్ ఆన్ వెహికల్స్, ట్యాక్సెస్ డ్యూటీస్ ఆన్ ఎలక్ట్రిసిటీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్. సో ఇలా 7 or 8 మెయిన్ ఇన్కమ్ సోర్సెస్ ఒక స్టేట్కి కావాల్సిన బడ్జెట్ని తయారు చేయగలవు. సో ఇలా చూసుకుంటే మన ఏపీకి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్బీఐ లెక్కల ప్రకారం 1,73,000 కోట్ల ఆదాయం వచ్చింది. సో ఇందులో మెయిన్గా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి 7 సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి 9,000 కోట్లు, సేల్స్ అండ్ ట్యాక్స్ నుంచి 18,000 కోట్లు, స్టేట్ ఎక్సైజ్ నుంచి 15,000 కోట్లు, ట్యాక్సెస్ అండ్ వెహికల్స్ నుంచి 4,000 కోట్లు, ట్యాక్సెస్ డ్యూటీస్ అండ్ ఎలక్ట్రిసిటీ నుంచి 5,000 కోట్లు, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నుంచి 31,000 కోట్లు, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి 45,000 కోట్లు, గ్రాంట్స్ ఫ్రమ్ సెంట్రల్ నుంచి 34,000 కోట్లు. సో ఇలా ఇవే కాదు, ఇంకా కొన్ని సోర్సెస్ ఉంటాయి. సో ఇవి మెయిన్ సోర్సెస్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ సరదాగా ఒక ప్రశ్న. 2025-26 ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంతో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.